రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సర్వసిద్ధమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు కార్పొరేషన్తో పాటుగా వార్డులకు కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాను పరిశీలిస్తే మాత్రం ఖమ్మం జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికలు సర్వసిద్ధం చేసి చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంలో చూసుకుంటే ఖమ్మంలోని ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే మున్సిపాలిటీలకు పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కలిసి ప్రస్తుతం మనం ఖమ్మంలోని జలగం నగర్లోని పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. పోలింగ్ బూత్ చూసినట్టయితే ఓటు వినియోగించడం కూడా ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం దృశ్యాలు చూసుకోవచ్చు. ఖమ్మంలో చూసుకుంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సహాయం 7 మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్లోని అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీలు జరుగుతుండగా అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఏదులాపురం, మదిర, వైరా, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఎన్నికలు మొత్తం పూర్తిగా ఏర్పాట్లను ఇటు జిల్లా కలెక్టర్లు అనుదీప్ శెట్టి అదేవిధంగా జితేశ్వరి పాటిల్ కూడా ఎప్పటికప్పటికే పర్యవేక్షణ పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే 116 వార్డుల్లోనూ 1,41,875 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా భద్రాద్రి జిల్లా చూసినట్టయితే మొత్తం 10 వార్డులను 106 వార్డులను చూసినట్టయితే 1,85,346 మంది తమ ఓటును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే 5 మున్సిపాలిటీ చూసినట్టయితే 117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలు చూసినట్టయితే 215 మంది అధికారులు, పిఓలు విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 26 మంది జోనల్ అధికారులు, 38 మంది రూట్ ఆఫీసర్లు కూడా ఈ విధుల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అతిపెద్ద మున్సిపాలిటీ అయిన ఏదులాపురం మున్సిపాలిటీ కేంద్రాన్ని మాత్రం ఇటు ఖమ్మంలోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ అధికారులు ఎప్పటికప్పటికి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగూడెంలో చూసినట్టయితే కొత్తగూడెం కార్పొరేషన్లోని 201 పోలింగ్ కేంద్రాలలో మాత్రం పాల్వంచ అనుదీప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా 201 పోలింగ్ కేంద్రాలకు గాను 201 పిఓలు గాను 402 మంది ఏపీఓలు, 402 ఓపీలతో పాటు అదనంగా సిబ్బంది కూడా సహాయాలకు పూర్తిగా ఏర్పాటు చేశారు. అయితే 60 డివిజన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కొక్క పోలింగ్ కేంద్రం మొత్తం 5 సిబ్బంది నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా 2 పోలీస్ సిబ్బంది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సాయంత్రం పోలింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్సుల ద్వారా ఆయా మున్సిపాలిటీలకు ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూమ్లకు భద్రత ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. అయితే పోలింగ్ కేంద్రాలు చూసినట్టయితే ఆయా మున్సిపాలిటీ కేంద్రాలను మాత్రం ఎప్పటికప్పుడు వార్డుల్లో మాత్రం ఇటు మున్సిపాలిటీ సంబంధించిన ఈ ఎన్నికల సంబంధించిన మొత్తం అధికారులు మాత్రం ప్రవేశిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడవచ్చు దృశ్యాల్లో తమ ఓటర్లు వినియోగించుకుంది కూడా ఓటర్లు భారతీయ ప్రస్తుతం చూస్తూ మనం ఓటర్ల జాబితా కూడా ఇక్కడ ఖమ్మంలోని మున్సిపాలిటీలోని ఏదులాపురం మున్సిపాలిటీ సంబంధించి జలగంనగర్లో కూడా ఈ పోలింగ్ స్టేషన్ 56లో కూడా జలగంనగర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడవచ్చు ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారని మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనం దృశ్యాల్లో. అయితే ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మాత్రం పూర్తిగా ఆ పోలీసు బంద్ ఏర్పాటు చేశారు. 140% అమలు చేసి ఎవరిని బయటకు రానుకున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. మొత్తం చూసినట్టయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో మాత్రం పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటర్లు మొత్తం ఓటు నిర్వహించేందుకు కూడా బారులు తిరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు దృశ్యాల్లో. మహిళలు కానీ అటు వృద్ధులు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. ఓటర్లు వేసేందుకు కూడా ఐడి కార్డు, అదే గుర్తింపు కార్డు కానీ ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని ఓటు వేసుకోవడానికి కూడా బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించి కానీ అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించిన ఓట్లు మొత్తం ఈ రోజు నుంచి జరుగుతున్న నేపథ్యంలో మాత్రం పూర్తిగా పోలీసులు మాత్రం కఠినమైన బందోబస్తు ఏర్పడిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ కానీ భద్రాద్రి జిల్లా సంబంధించిన జితేశ్వరి పాటిల్ కానీ ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును పూర్తి ఏర్పాటు చేశారు. ఎవరిని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఒక కార్పొరేషన్తో పాటుగా 116 మున్సిపాలిటీల్లో కూడా ఈ రోజు నుంచి ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు దృశ్యాలు అయితే చాలా మంది కూడా ఓటర్ వినియోగించేందుకు కూడా ఇటు ఓటర్లు కూడా బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటు వినియోగించడం కూడా ఓటర్లు కూడా బారు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఈ మున్సిపల్ ఎన్నికల పోరు మాత్రం ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది. ఇప్పటివరకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సజావుగా సాగేందుకు కూడా ఇటు జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత పరిస్థితి.
కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.